రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. గోపినాథ్ భౌతిక దేహాన్ని చూడగానే ఉద్వేగానికి గురైన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. ఇక మాగంటి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. గోపినాథ్ భౌతిక దేహాన్ని చూడగానే ఉద్వేగానికి గురైన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు కూడా అర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి వివేక్, అట్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గిరిజన రైతులు అడ్డుకొని నిరసనతో ఆందోళన చేపట్టారు. నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభించడం కాకుండానే ఎమ్మెల్యే వెనుతిరిగారు. గిరిజన రైతుల భూములను కబ్జా చేసి పాఠశాల భవనాన్ని నిర్మించారని, ఎమ్మెల్యే పాఠశాల ప్రారంభోత్సవం ఏ విధంగా చేస్తారని గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గిరిజన రైతులు నినాదాలతో హోరెత్తించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో హనుమాన్ దేవాలయం ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దేవాలయంలో మాంసం పంపిన దుండగుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తరచూ దేవాలయాలపై దాడులు, ఇలాంటి అపచార కార్యక్రమాలు జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మాంసం గల ఒక కవర్ను గేటు ముందు ఇచ్చాడని, అది లోపలికి తీసుకువెళ్లారని సూచించారు. అన్నదానాలు చేస్తున్నటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో ఎవడో దుష్టుడు, దుండంగుడు, వాడు ఒక కవరు పశువుల మాంసం తీసుకొచ్చి పెట్టడం ఎంత దుర్మార్గ చర్య. ఇలా ఈ షాద్నగర్లో మనమంతా హిందూ ముస్లింలు ఒక చోట ఉండి కలిసిపోయేటువంటి ఒక ప్రదేశం ఇది. వాళ్ళ పండుగలకు మా పండుగలకు కలిసిమెలిసిపోయేటువంటి అన్నదమ్ముల్లాగా ఉండే తారతమ్యం ఉన్నది. దానికి మరి ఓర్వజాలక కొంతమంది దుండగులు, నా కొడుకు ఎవడో కానీ తప్పకుండా పోలీసు వాళ్ళకి చర్య తీసుకోవాలి.
వాడికి సీసీ కెమెరాలో కనబడుతున్నాడు ఇచ్చినట్టు మన అమ్మాయితోటి దాంట్లో పెట్టేయడం ఎంత శోచనీయం ఇది అది ఎంత దుర్మార్గ చర్య అసలు దీన్ని మనము కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో చాలా బ్రహ్మాండంగా ఇబ్బందులు ఎదుర్కొంటాము. దయచేసి మరి మీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మేమంతా మనం ఒక సామరస్యంతో ఇలా ధర్నా నిర్వహిస్తున్నాం. ఇలా రోడ్లో కూర్చోవద్దని అంటే మేము పక్క కూర్చొని చేస్తున్నాం. ఇటువంటి సాంప్రదాయం గల హిందూ ధర్మం మాది. మరి ఇదానికి ఓర్వదాలకి ఇక్కడ ఉన్నటువంటి మూర్ఖులు కొంతమంది అటువంటి దుష్టక్తి చేశారు కనుక దాన్ని తొందరనే ఖండించి మరి పోలీసు వాళ్ళని మేము కోరుతా ఉన్నాం. అతి తొందరలో మీరు అనుకుంటే పట్టుకోనికే పెద్ద సమస్య కాదు, ఎక్కడైనా మీరు పట్టుకోగలుగుతారు.